దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన దేవుడు మనల్ని క్షణమాత్రం కూడా విడిచేవాడు కాదు. చూడండి, అవ్వని ఆదామును ఏదైనా తోటలో దేవుడు నిర్మించినప్పుడు తను పరలోకంలో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. ప్రతిరోజు వారితో వచ్చి గడిపేవాడు, వారితో మాట్లాడేవాడు, వారితో కలిసి ఉండటానికి ఇష్టపడేవాడు. చూడండి, బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుని నివాసము మనుషుల మధ్యలో ఉంది అని. నేను మీ మధ్యలో సంచరిస్తాను అంటాడు. అంటే మనుషుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే మనకి కూడా అంత ప్రేమ లేదు ఆయనకున్నంత. అందుకే మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన దేవుడిగా మనల్ని కాపాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డారా, అప్పుడప్పుడు మన మీద దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. ఆయన మరుగు చేసుకున్న క్షణం మనలో జీవం చల్లారిపోతున్నటువంటి సమయం అది, దుఃఖం పెరిగిపోతున్న సమయం అది. ఎందుకంటే ఆయన లేని క్షణం మన జీవితానికి అది వ్యర్థం. అందుకే చూడండి, ఆయన ఒక్క నిమిషం మర్చిపోయాడా? నీవు కానీ ఆయన లేడు అని ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే గొప్ప వాత్సల్యతో వస్తాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో మనల్ని ఎంతోమంది మర్చిపోతారు, కానీ మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకే నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను మిమ్మల్ని అంటాడు. ఎప్పుడది? ఆయన పడుకున్నప్పుడు ఒక్క సెకండు ఒకవేళ మనల్ని మర్చిపోయినా మరలా ఆయన గొప్ప వాత్సల్యంతో మన దగ్గరకు వస్తాడు. అందుకే ఆయన నిద్ర కూడా పోకుండా మనల్ని కాపాడతాడట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఆయన ఒక క్షణం విడిచిపెడితే మన జీవితంలో ఎంత తుఫాన్ రేగుతుందో తెలుసా? శిష్యులు సముద్ర ప్రయాణంలో దోణిలో యేసు ప్రభుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన అమరమున పడుకుని ఉన్నాడట. ఆయన ఒక క్షణం అలా పడుకున్నాడు. సముద్రం మీద భయంకరమైనటువంటి తుఫాన్ లేసింది. వాళ్ళు కలవరాల మధ్యలో చనిపోతామని కేకలు వేశారు. అప్పుడు దేవుడు గొప్ప వాత్సల్యంతో వారి ముందుకొచ్చి గాలిని సముద్రమును గద్దింపగా అది నిమ్మళమాయను అని ఉంది బైబిల్లో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకు ఆపద వచ్చిన ఒక్క క్షణం ప్రభువాని కేక వేస్తే చాలు, ఆయన ఎంతో గొప్ప వాత్సల్యంతో వచ్చి మనల్ని ఆదరించి ధైర్యపడతాడు. ఈ రోజున నువ్వు మనుషుల సహాయం కొరకు వెళ్తున్నావేమో, లేదా ఎవరో వచ్చి ఆదుకుంటారని మనుషుల మీద ఆధారపడ్డావేమో. ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన ఒళ్ళు మనల్ని సేద తీరుస్తాడు. కనుక ఆయనకి అమితంగా విలువనిచ్చి ఆయన విడిచిపోకుండా కాపాడుకోవటానికి నిత్యము ఆయనను సేవిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.